వెళ్ళు, ఒలిచాయి ఈ దాసి ద్రౌపది వస్త్రాలను. ఆగు సోదరా దుశ్శాసన. అగ్రజ, నా మాట వినండి. ఉచితానుచిత విచక్షణ లేకుండా ఏ వ్యక్తి అయినా రాజుగా ఉండలేడు. మీరిప్పుడు యువరాజులు కాదు, సమ్రాట్టు. ఇలా మీరే అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఈ ఆర్యావర్తంలోని ప్రజలు మీకు ఎదురు తిరుగుతారు అగ్రజ. వికర్ణ, నీవు ఎవరి పక్షాన ఉన్నావు? మన పితృదేవుని కాదని పాండురాజులని తండ్రిగా భావిస్తున్నావా ఏమిటి? సోదర దుశ్శాసన, మన జ్యేష్ఠ సోదరునికి హితబోధ చేయడం వారిని వ్యతిరేకించడం కాదు. అగ్రజ, యుద్ధంలో ఒకవేళ రాజులు ఓడిపోతే వారు శస్త్రాన్ని త్యజించక తప్పదు. కానీ ఒక స్త్రీని ఇలా వివస్త్రను చేయడం న్యాయం కాదు. యోధుడు నిశస్త్రుడు కావడానికి, స్త్రీ వివస్త్ర కావడానికి భేదముంది అగ్రజ. దుశ్శాసన, ఈ దాసి ధరించిన వస్త్రాలను వలిచాయి. ధర్మం పేరిట జరుగుతున్న ఈ అధర్మాన్ని ఆపే సాహసం మీలో ఏ ఒక్కరికి లేదని నాకు అర్థమైంది. ఇక నాకు రక్షణ మీరెవ్వరూ ఇవ్వలేరు. నాకు రక్షణను అందించాలనుకుంటే అది ఇప్పుడు స్వయంగా ఆ ఈశ్వరుడే అందిస్తాడు. గోవింద్ గోవింద్ గోవింద్. अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्.